శబరిమల మీద మొట్టమొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరు విప్పారు. జాతీయ నాయకుల్లో నోరు విప్పేటువంటి ధైర్యం అయితే మిగతా పార్టీలు చేయలేదు. ఇంకా పైగా సోనియా గాంధీ మొన్న కేరళకు సంబంధించినటువంటి ఎంపీలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తారంటే ఆపించితే మోడీ ఇప్పుడు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అది శబరిమల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయమంటున్నటువంటి వాళ్ళు తలాక్ విషయంలో అదే సుప్రీంకోర్టు తీర్పుని ఎందుకు అమలు చేయమని అడగరు, ఇదేం సెక్యులరిజం అన్నటువంటి ప్రశ్న రైజ్ చేశారు. నేను మొన్ననే ఈ విషయాన్ని కూడా ప్రస్తావించాను. సెక్యులరిజం అంటే ఎవరికి కావాల్సినటువంటి విధంగా అది చెప్పుకోవడం. ఇంకోటి కోర్టుల తీర్పుల విషయంలో తమకు కావాల్సినప్పుడు ఒక రకంగా, తమకు వద్దన్నప్పుడు ఇంకో రకంగా మాట్లాడేటువంటి ధోరణి. తమ కోరుకున్నటువంటి విధంగా తీర్పిస్తే జడ్జిలు మంచోళ్ళు, తమకి కోరుకున్నటువంటి విధంగా తీర్పులు ఇవ్వకపోతే జడ్జిలు అమ్ముడుపోయినాడు. లేదా తాము కోరుకున్నటువంటి విధంగా గనక తీర్పిస్తే ఆ జడ్జిలు మానవతా దృక్పథం ఉన్నోళ్ళు, తాము కోరుకున్నటువంటి విధంగా ఇవ్వకపోతే గనక వాళ్ళందరూ కూడా మతోన్మాదులు, లేకపోతే ఎవరికో లొంగిపోయినటువంటి వాళ్ళు, వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసేస్తున్నారని ఒక కొత్త నినాదాలు తీసుకొచ్చేటువంటి వాళ్ళు. ఈ సందర్భంలో పాయింట్ టు పార్టీ స్టికాన్ అవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి రాజకీయ పార్టీకి. ఎస్, సుప్రీంకోర్టులో తీర్పులన్నీ అమలు చేయాలా ఖచ్చితంగా అంటే అన్నిటికీ చేయాలి. లేదు అమలు చేయకూడదంటే దేనికి అమలు చేయకూడదు. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం ఇక్కడ క్లియర్గా శబరిమల అనేటువంటి అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కోర్టుకి ఇచ్చినప్పుడు గతంలో అదే కోర్టులు వీళ్ళ కాన్సెప్ట్కే వంగి అవును అక్కడికి మహిళల ప్రవేశం అది సుదీర్ఘకాలం పాటు ఆ సంప్రదాయం ఉందని చెప్పారు కదా అని చెప్పింది. మళ్ళీ అప్పీల్కి వచ్చినటువంటి సందర్భంలో ఈ విధంగా వచ్చింది. మళ్ళీ సమానత్వ పక్క అన్నటువంటి పాయింట్. దీనికి అంగీకరించినటువంటి పార్టీలు అటు శబరిమల విషయంలో అదే తలాక్ విషయంలో అట్లా ఎందుకు ఉంటుంది అన్నటువంటి ప్రశ్న రైజ్ చేయడం ద్వారా డబుల్ స్టాండర్డ్స్ ని ఇక్కడ మోడీ డైరెక్ట్ గా క్వశ్చన్ చేసినట్టయితే ఇంకోటి తన వైఖరి చెప్పేశారు. శబరిమల విషయంలో బీజేపీ వైఖరి ఏంటన్నది. మరి మిగతా పార్టీలు మరి శబరిమల విషయంలో తమ స్పష్టత ఇస్తాయా? ఓ సోనియా గాంధీనో, ఓ రాహుల్ గాంధీనో, అట్లాగే కమ్యూనిస్టులు అయితే వైఖరి ఆల్రెడీ తెలుసు వాళ్ళకి, అక్కడ శబరిమలలోకి వెళ్లడమే కరెక్ట్ అనేది. మరి అదే కాన్సెప్ట్ జనం రేపొద్దున అంగీకరిస్తారా లేదా అన్నటువంటిది తేలాల్సి ఉంది. మొత్తం మీద అయితే మొట్టమొదటిసారి దేశ ప్రధాని హోదాలో పాటు భారతీయ జనతా పార్టీ నేత హోదాలో మోడీ నోరు విప్పడం అన్నటువంటిది ఇంపార్టెంట్. దానికి అనుగుణంగా ఇప్పుడు మిగతా జాతీయ రాజకీయాలు చేసేటువంటి పార్టీలు ఏం స్టాండ్ తీసుకుంటాయో చూద్దాం.